యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు ఉన్నం తెలియజేస్తాను. వీళ్ళారా అందరూ బాగున్నారు కదా. చూడండి, ఈ దేవునికి ఏర్పాటు దేవుని లేఖన భాగం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 చూద్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా మమ్మల్ని సత్యుల గురించి విధానం పెట్టినైనా మీకు వందం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించమని మా ప్రభుపైన ఇతరం బ్రతిమాత వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దినముకై ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుడు మనకు తండ్రినని, మనమందరము ఆయన కుమారులమని కుమార్తెలమని వాక్యం తెలియజేస్తుంది. మనమందరము ఆయన కుమారులమని ఆయన కుమార్తెలమని వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇహలోక తండ్రి తన బిడ్డలు తప్పు చేసినప్పుడు శిక్షిస్తే, తన బిడ్డలు తప్పు చేసినప్పుడు ఎలా గద్దిస్తాడో శిక్షిస్తాడో, అలాగే పరలోకపు తండ్రి కూడా మనము తప్పు చేసినప్పుడు ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు ఆయన. కాబట్టి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మనము పొరపాటు చేసినప్పుడు ఆయన మనల్ని శిక్షిస్తే, గద్దిస్తే దాని అర్థం ఆయన మనలను ప్రేమిస్తున్నాడని అర్థం. మనం పొరపాటు చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ఆయన గద్దిస్తే, శిక్షిస్తే ఆయన మనలను ప్రేమిస్తున్నాడని. రెండవది, ఆయనకు మనము ఇష్టమైన కుమారులము కుమార్తెలము అని కూడా అర్థం. ఇంకా అది గ్రహించక మనం ఏం చేస్తాం? దేవుని మీద అనుకునే వారిగా ఉంటాం, దేవుణ్ణి నిందించేవారిగా ఉంటాం. కాబట్టి ఈ విధంగా సణుక్కుని నిందించి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని కూడా మనము పోగొట్టుకునేవారిగా ఉంటాం. దేవుడిచ్చే ప్రతిఫలాన్ని కూడా పోగొట్టుకునేవారిగా ఉంటాం. మనం తప్పు చేసినప్పుడు మన పరలోకపు తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు? మనం అంటే ఆయనకు ప్రేమ కనుక ఆయన మనను శిక్షిస్తాడు, గద్దిస్తాడు పిల్లరా. కాబట్టి దాని విషయంలో మనము కనుక్కునే వారిగా ఉండకూడదు, నిందించే వారిగా కూడా మనము ఉండకూడదు. అదే చూడండి, కీర్తనలు 141వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే దావీదు రాజు చెప్తున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక అంటున్నాడు. చూడండి, దావీదు జనాభా లెక్కలు తీయించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు మీదకి శిక్షను పంపించాడు. అయితే దావీదు ఏమంటున్నాడు? ప్రభా, ఇది నేను చేసిన పాపం. దావీదే కదా చేసింది, మరి ఇది నేను చేసిన పాపం కదా, ఇశ్రాయేలీలను శిక్షించవద్దని మొరపెట్టాడు. అది దావీదు యొక్క యథార్థత తగ్గింపు. అదేవిధంగా దావీదు పాపం చేసినప్పుడు కూడా నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు దావీదు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దావీదు లోతుగా పశ్చాత్తాపడ్డాడు.
అందువల్ల దావీదుని గురించి నా చిత్తానుసారుడైన వ్యక్తి అని చెప్పబడింది అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో. నా చిత్తానుసారుడైన వ్యక్తి. పాపాన్ని ఒప్పుకోవడం వలన దేవుని కృప పొందుతాం. మనం చేసిన పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకునేవారిగా ఉండాలి, కప్పుకోకూడదు, ఒప్పుకునేవారిగా ఉండాలి ప్రియులారా. అందువల్ల దేవునికి కృప పొందుతాం. కయ్యూను ఏం చేశాడు? ముఖము తిన్నబుచ్చుకొని మిక్కిలి కోపం తెచ్చుకొని దేవుని మీదే నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దేవుని మీదే నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఏబేలు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలేవాడినా అని అడిగాడు. కాబట్టి ఆ కోపం తమ్ముడి మీద చూపించి ఏం చేశాడు? హత్య చేశాడు. తన యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదని ఏం చేశాడు? హేబేలుని హత్య చేశాడు. ఎందుకు నా అర్పణ లక్ష్య పెట్టలేదు అని పరిశీలన చేసుకోలేదు. పరిశీలన చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నించలేదు ప్రియుల. పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేసుకోలేదు. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అదే విధంగా చూడండి, యోబు దేవుని చేతనే మెచ్చుకొనబడిన గొప్ప భక్తుడు. దేవుడు యోబుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా. నీతిమంతుడైన యోబు, భక్తిపరుడైన యోబు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మీదకి వచ్చిన భయంకరమైన శ్రమలు, కష్టాలు, నష్టాలు ఆయన ఏమి కదిలించలేకపోయాయి కదా. ఆయన ఏమి కదిలించలేకపోయాయి. చూడు, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18 వాక్యం చెప్తుంది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయపరిచేవాడు ఆయనే, గాయమును కట్టువాడు కూడా ఆయనే. గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు యొక్క అఖండమైన విశ్వాసం అంత భయంకరమైన నష్టంలోను, శ్రమ, వేదనలోను ఆయన చేతులకే తాను అప్పగించుకున్నట్టు చేసింది. ఆయన యొక్క అఖండమైన విశ్వాసం ఆయన చేతులకి అప్పగించుకున్నట్లుగా చేసింది. ప్రభు యొక్క చేతులకి అప్పగించుకున్నట్లుగా చేసింది. శ్రమలు, కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నప్పుడు మనకి విసుగు, నిరాశ, నిస్పృహ అనేవి వస్తూ ఉంటాయి కదా. శ్రమలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నప్పుడు మనకి విసుగు, నిరాశ, నిస్పృహ రావడం సహజమని ప్రభుకి తెలుసు. అందుకని ఈ మాటలు పరిశుద్ధాత్మను రాయించాడు. శ్రమలు, బాధలు, అనారోగ్యాలు వెంటాడినప్పుడు, నీకేమన్నా శ్రమలు, బాధలు, అనారోగ్యాలు వెంటాడుతున్నాయా? వెంటాడుతాయి. చాలామందికి వెంటాడుతూ ఉంటాయి. వెంటాడినప్పుడు నీవు దేవునికి ఇష్టరాలు అయిన కుమార్తెవని, వెంటాడినప్పుడు నీవు దేవునికి ఇష్టరాలు అయిన కుమార్తెవని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని వాక్యము గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చేతులకు నువ్వేం చేయాలి? అప్పగించుకోవాలి. మనకి శ్రమలు, బాధలు, వేదనలు, రోగాలు ఇవన్నీ మనకి వెంటాడుతున్నప్పుడు, అనారోగ్యాలు వెంటాడుతున్నప్పుడు నీవు దేవునికి ఇష్టాలమైన కుమార్తెవని నీవు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చేతులకు నీవు అప్పగించుకోవాలి. ప్రభా నీవే అని ఆయనకు అప్పగించుకోవాలి. యోబు అప్పుడు గొప్ప విజయాన్ని మనము పొందగలుగుతాం. ఎప్పుడైతే నీవు దేవునికి అప్పగించుకున్నావో అప్పుడు యోబు ఎలా రెండంతల ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడో అలాగా మనం కూడా పొందుకుంటాం ప్రియులారా. అదేవిధంగా దేవుడు సొలొమోనును ప్రేమించి ఆయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని సమస్తము అనుగ్రహించాడు. కానీ ఈ సొలొమోను ఏం చేశాడు? దైవాజ్ఞను మీరి కామాతురత గలవాడై అన్య స్త్రీలను పెండ్లాడి భ్రష్టుడైపోయాడు. ఆయనను దేవుడు ఆయనకు ప్రత్యక్షమై 2 సార్లు గద్దించాడు సొలొమోనుని.
2 సార్లు గద్దించినప్పటికీ దేవుని తట్టు తిరగలేదు. దేవుని తట్టు తిరగలేదు. ఆయన హృదయాన్ని దుఃఖపెట్టేలా జీవించవద్దు. తప్పు అని తెలిసిన వాటిని కూడా విడిచిపెట్టకుండా దేవుని దుఃఖపెడితే దాని ఫలము అనుభవించక తప్పదు. దేవునికి నాజీరు చేయబడి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న సంసోను నాజీరు చేయబడ్డాడు. ఈ యొక్క సంసోను ఆయనకు వ్యతిరేకంగా జీవించి కండ్లు పెరికివేయబడ్డాడు. కండ్లు పెరికివేయబడి అవమానకరమైన స్థితిలో ఒక ఎద్దులాగా గానుగ త్రిప్పుతూ అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. చివరిగా తను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. చివరిగా దేవుని వాక్య ప్రకారం నీవు జీవించినప్పుడు దేవుడు నిన్ను అవమానానికి అప్పగింపడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తామో అప్పుడు దేవుడు నిన్ను అవమానానికి నిందలకి అప్పగించడు. ఈ సొలొమోను ఆ విధంగానే చేశాడు. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పినప్పటికీ కూడా దేవుని తట్టు తిరగలేదు. సంసోను కూడా నాజీరు చేయబడిన వ్యక్తి అయినా సంసోను కూడా ఆ విధంగా కండ్లు పెరికివేయబడి ఎద్దుల గానుగ త్రిప్పుతూ మరి అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఒక తప్పు చేసిన హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ప్రభును క్షమాపణ అడిగితే ఆయన ఎంతైనా కృప చూపే దేవుడు అండి. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో అప్పుడు నువ్వేం చేయాలి? తప్పు చేస్తావు, తెలిసి చేసావో తెలియక చేస్తావో, తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ అడిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ అడిగావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను క్షమించే దేవుడు, నీ మీద కృప చూపే దేవుడు. చూడండి, మరి శిలువ మీద 2 దొంగలు, కుడివైపు దొంగ, ఎడవైపు దొంగ. మరి ఈ కుడివైపున ఉన్న దొంగ చూడండి, మరి ఆ ప్రభుని గుర్తు చేసుకున్నాడు. ఆయన యొక్క సహనం గుర్తు చేసుకున్నాడు. ఆయన ఎన్ని బాధలు చిత్రహింసలు పెడుతున్నా ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అన్నాడు. చూడండి, అంత సహనం. అన్ని కష్టాలు పెడుతున్నా, అన్ని కొరడా దెబ్బలు కొడుతున్నా, బల్లెమ్మతో పొడుతున్నా, ముళ్ళ కిరీటము పెట్టిన, ఉమ్ము పోస్తున్న ముఖం మీద అన్ని హింసలు పెడుతున్న, ఇవన్నీ కుడివైపున దొంగ చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ సహనం చూడండి. అప్పుడు గుర్తు చేసుకున్నాడు, ఈయన దేవుడే, ఈయన దేవుడు, దేవుని కుమారుడు, ఈయనకో రాజ్యం ఉంది అని గుర్తు చేసుకొని అప్పుడు అన్నాడు, ప్రభు, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాడు. అప్పుడు వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. పాపాలన్నీ ఒప్పుకుని ప్రభుని క్షమాపణ కోరుతున్నాడు. ప్రభు, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో. ఎన్ని దొంగతనాలు ఇంతకుముందు 2 చేశారు, కానీ చివరి టైంలో ఆయన క్షమాపణ కోరుకుంటున్నాడు. మరి ఎడమవైపున్న దొంగలో ఆ పశ్చాత్తాపం అనేది లేదు. నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. కాబట్టి చూడండి, మనం ఎన్ని తప్పులు చేసినా నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, నువ్వు చేసిన తప్పుని నువ్వు దేవుని యొద్ద నువ్వేం చేయాలి? క్షమించమని అడగాలి. పశ్చాత్తాపడి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేసిన ఎడల దేవుడు నీ యందు కృప చూపే దేవుడు. పేలారా, ఆయన కృప అనంతమైనది. కాబట్టి ఈ విధముగా ప్రకటన 3:20 చూసినట్లయితే ప్రభు నులివెత్తిన క్రైస్తవులతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించుచున్నాను అంటున్నాడు.
ఆయన ఎవరిని గద్దిస్తాడంట? ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఆయన అందరినీ గద్దించాడు. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. కాబట్టి నీవు ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. చూడండి, ఈనాడే తలుపు వద్ద నిలుచుండి తడుతున్న ఆయన స్వరం విని ఆయనను నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించు. ఈనాడే నీవు ఆయన స్వరం విని ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు. కాబట్టి ప్రతి వారం చర్చికి వెళ్తున్నా, కాలం కొనిస్తున్నా, మారు మనసు ఇంకా ఏమిటని అనవద్దు. మన కొరకు రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. నీ గుమ్మం దగ్గర నిలబడి నీ హృదయ ద్వారం తట్టుతున్నాడు. నీవు పిలిస్తే కానీ లోపలికి రాడు, తెలుసా? నువ్వు పిలిస్తే కానీ లోపలికి రాడు. నువ్వు పిలవాలి, ప్రభు రమ్, నా హృదయంలోకి రా తండ్రి అని. నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన నువ్వు పిలిస్తే కానీ నీ హృదయంలోనికి రాడు. మరి నువ్వు పిలిస్తే కానీ ఆయన లోపల రాడు. ఇలాగే ఒకటి ఏమున్నా, ఒక ధనవంతుడు డబ్బు లెక్క పెట్టుకుంటుంటే ప్రభు వచ్చి తలుపు తట్టాడంట. ఒక ధనవంతుడు డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడంట. ప్రభు వచ్చి తలుపు తట్టాడంట. చాలాసార్లు పిలిచినా నాకు ఖాళీ లేదు వెళ్ళిపో అని జవాబు రావడంతో, నాకు ఖాళీ లేదని జవాబు రావడంతో ఆయన నిరాశగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవంతుడికి మళ్ళీ తలుపు శబ్దం వినపడుతుంటే అదే జవాబు చెప్పాడు. ఈసారి బయట నుండి ధనవంతుడికి మాటలు వినపడ్డాయి. వెళ్ళిపోవడానికి నేను ఇందాక వచ్చిన యేసుప్రభుని కాదు, నేను సైతాన్ని. నీ ఖాళీ లేకపోతే నేనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తా అంటున్నాడు. నీ ఖాళీ లేకపోతే నేనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి నీ ప్రాణాన్ని తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు సైతాన్. అది ప్రభువు మనం పిలిస్తే కానీ లోపలికి రాడు. సైతాను తలుపు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్త. ప్రేమగల ప్రభు స్వరాన్ని విని నీ హృదయం తెరవకపోతే, ఆయన స్వరాన్ని విని నీ యొక్క హృదయం తెరవకపోతే సైతాను బలవంతంగా వచ్చి నీ హృదయాన్ని ఏం చేస్తాడు? ఆక్రమిస్తాడు. నీ హృదయాన్ని ఆక్రమిస్తాడు. కాబట్టి చివరికి నరకానికే తీసుకెళ్తాడు నిన్ను. ఎక్కడ తీసుకెళ్తాడు? నరకానికే. కనుక నేడే ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించు. నా గద్దింపు విని తిరుగుడి. చూడండి, సామెతలు 1:23లో నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఆయన గద్దింపు విని మారు మనసు పొంది, ఆయన ఆత్మ కుమ్మరింపును పొంది ఆయన కొరకు బలమైన సాక్షిగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన కొరకు బలమైన సాక్షిగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఆయన కొరకు మనం బలమైన సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంతు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చుటకు స్వామి యేసు రక్షించినంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంతు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం, మనం ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. కీర్తన 50:17 చదువు ముగిస్తా. కీర్తన 50:17లో మానవ స్వభావం గద్దింపు దిద్దుబాటు ఇష్టపడదు కదా. ఇష్టపడుతుందా? గద్దిస్తే ఇష్టపడుతుందా మానవ స్వభావం? ఇష్టపడదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఏదైనా ఒక విషయం సరిచేసుకోమని చెప్తే వాళ్ళకి ఎంతో కోపం. ఒక చర్చిలో, ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో ఒక ఆమె నిద్రపోతుంది అనుకోండి, తట్టి లేపితే ఆమెకి ఎంత కోపం వస్తుందో. ఏమన్నా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మాట్లాడకండి అంటే వాళ్ళకి ఎంత కోపమో. ఏంటి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కనుక
మరి మనుషులు ఒక తప్పును వేలెత్తి చూపించినప్పుడు అది తీసుకొనకుండా చెప్పిన వాళ్ళని విమర్శిస్తే అది హృదయ గర్వాన్ని తెలియజేస్తుంది, హృదయ గర్వాన్ని చూపిస్తుంది. తగ్గించుకోవడం, సరిచేసుకోవడం దేవుని బిడ్డల లక్షణం. తగ్గించుకోవడం, సరి చేసుకోవడం. ఎవరన్నా చెప్పినప్పుడు తగ్గించుకో, సరి చేసుకో, అది దేవుని బిడ్డల లక్షణం. అయితే తృణీకరించడం, హేరోదియాల పగబట్టడం. హేరోదియా పగబట్టిద్ది ఎవరి మీద? బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద. బాప్తిస్మం ఇచ్చు యోహాను మీద పగబట్టింది. ఆయన చంపే వరకు ఆమె నిద్రపోలేదు. చివరిగా బిడ్డ ద్వారా, హేరోదు జన్మదినోత్సవం రోజు ఆ బిడ్డ ద్వారా ఏం చేసింది? ఆ వరాన్ని కోరింది. బాప్తిస్మం ఏమి ఇమ్మంటావు, ఏమి అడగమంటావు అని తల్లిని అడిగితే ఈరోజు నాట్యం ఆడుతుంది సలోమి. ఈరోజు కుమార్తె సలోమి నాట్యం ఆడి తండ్రిని సంతోషపెడుతుంది. నీకు నా రాజ్యంలో సగభాగం ఇస్తా, నీకేం కావాలో కోరుకో అని అంటే తల్లిని వచ్చి అడుగుద్ది. తల్లిని వచ్చి అడిగినప్పుడు ఏమంటుంది? చెరసాల్లో ఉన్న బాప్తిస్మం ఇచ్చు తలను నరికి పళ్ళెములో పెట్టి మనకు కోరుతుంది. చూడండి, ఎంత క్రూరురాలు హేరోదియా. ఎందుకు? గద్దించినందుకు. బాప్తిస్మం ఇచ్చు యోహాను హేరోదును గద్దించినందుకు అంత పగబట్టింది హేరోదియా. కాబట్టి హేరోదియాల పగబట్టడం సైతాను లక్షణం. కుమారులు కుమార్తెలైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. పొందని ఎడల దుర్దీదులే కానీ కుమారులు కుమార్తెలు కాదు. కాబట్టి దేవుని గద్దించు మనుషుడు ధన్యుడనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించినప్పుడు మనం వినాలి. వారెవరంట? ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన గద్దింపునకు మనం విసుక్కునే వారిగా ఉండొద్దు. ఆయన గద్దింపును తృణీకరించే వారిగా మనము ఉండొద్దు. కాబట్టి ఈ విధంగా దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా ప్రభా. తండ్రి ఇంకొకనే ప్రభా. తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఆయన గద్దింపులకు వెతకవద్దన్న వాక్యం దొరకని మేము అన్న అంశం దొరకని మేము మాట్లాడుకుని ఉన్నాం నాయన ప్రభా, ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి అదే నేను ప్రభా తండ్రి మీ గద్దింపులకు వెతకవద్దని నేను మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. మేము ఆ విధంగా జీవించడానికి మీకు దయచేయమని నదురేడే నేసిన అమృత మరియు నమ్మకం వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక అన్యాన్ని సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం వినిన్నారు ప్రతి ఒక్కరు తోడి నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.